ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. నేడు బెంగళూరు నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు సహా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి బృందం సింగపూర్లో పర్యటించనుంది. 16వ తేదీ రాత్రి ముఖ్యమంత్రి స్వదేశానికి తిరిగి రానున్నారు. సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం ఆ దేశంలోని భారత హైకమిషనర్ శిల్ప కాంబులేతో మొదటగా సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. పర్యటనలో తొలి రోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు హాజరవుతారు. అనంతరం యుఎన్ హ్యాబిటట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనక్లాడియా రాస్బాచ్తో విందు సమావేశంలో సీఎం పాల్గొంటారు. సింగపూర్ సీనియర్ మంత్రి లోయన్ లింగ్తో సమావేశమవుతారు. గూగుల్ క్లౌడ్ ఏపీ అధ్యక్షుడు కరణ్ భజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్తో చర్చిస్తారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్తోనూ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యంగ్ చేతో భేటీ అవుతారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తోనూ పలు అంశాలపై చర్చిస్తారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో, సిఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతోనూ సమావేశమవుతారు. హోంమంత్రి కె షణ్ముగం, మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీలింగ్తో చివరిగా భేటీ అవుతారు. రెండవ రోజు పర్యటనలో భాగంగా 16వ తేదీ ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ సిబిఎన్ నెట్ 361ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఏపీ సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో సమావేశమవుతారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లీనరీలో పాల్గొని ప్రసంగిస్తారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. సింగపూర్ పెవిలియన్, ఇన్నోవేటర్ల అలై, గూగుల్ టెక్నాలజీస్ స్టాల్స్ ప్రధానంగా పరిశీలిస్తారు. సిట్రియం సమావేశంలోనూ పాల్గొంటారు. పర్యటనలో చివరిగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈడీబీ సీఈఓ షణ్మోహన్, సిఆర్డీఏ అధికారుల బృందం కూడా వెళ్లనున్నారు.